హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి. నేను మీషో నుండి తెప్పించిన కొన్ని ఐటమ్స్, అది చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. కిచెన్ ఐటమ్స్ నేను చేస్తూనే ఉంటానండి. సో ఇవి కొంచెం నాకు యూస్ఫుల్ అనిపించి తెప్పించాను. పదండి మనం వీడియో స్టార్ట్ చేస్తాం. స్పెషల్లీ నేను తెప్పించినవన్నీ చూడండి, చాలా మటుకు సమ్మర్స్లో బాగా పనికొచ్చేవి. ఓకే, సో చూడండి, మనం మామూలుగా వేరే సీజన్స్లో అయితే మనం కూల్ డ్రింక్స్ కానీ అవి ఇవి షర్బత్లు అవన్నీ ఏం పెద్దగా తాగము, రైట్? ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటారు, అవి ఇవి డ్రింక్స్ చేసి మనం అంటుంటారు. మనం చాలా మటుకు ఇంట్లో కూడా చేసుకొని ఇస్తూ ఉంటాము. గెస్ట్లు ఎవరైనా వచ్చినా కానీ మనం యూజువలీ కూల్ డ్రింక్సే సర్వ్ చేస్తాం కదండి. అలాంటప్పుడు ఇలాంటి స్ట్రాస్ యూజువలీ మనం డిస్పోజబుల్ ప్లాస్టిక్ స్ట్రాస్ యూజ్ చేస్తాం, కానీ ఇలాంటి స్టీల్వి చూడండి చాలా ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ హైజీనిక్ కూడా. ఓకే, సో అందుకనేసి నేను తెప్పించాను. చూడండి, ఇవి సెట్ ఆఫ్ 2 వచ్చాయండి నాకు. ఓకే, దిస్ సెట్ ఆఫ్ 2. ఒక సెట్లో మనం ఏమేమి వచ్చాయో మనం క్లియర్గా చూసేద్దాం. చూడండి, ఒకటేమో ఇలా యాంగిల్డ్ స్ట్రాస్, రెండేమో స్ట్రైట్గా ఉన్నాయి. ఓకే, సో ఇవి వచ్చేసండి పిల్లలకి కొన్నిసార్లు ఇష్టపడతారు కదా, వెరైటీ ఒకసారి ఇలా తాగుతారు, ఒకసారి ఇలా. సో నాకు అన్నిటికంటే మంచి విషయం దీంట్లో ఏమనిపించిందంటే చూడండి, ఈ బ్రష్, క్లీనింగ్ బ్రష్. ఓకే, సో మనం స్ట్రాస్ యూజ్ చేసిన తర్వాత బై ఛాన్స్ ఎప్పుడన్నా కొన్ని పల్పీ థింగ్స్, మనం లైక్ పల్పీ ఆరెంజ్, పల్పీ డ్రింక్స్ ఏమన్నా ఉంటే చూడండి, మన క్లీనింగ్కి చాలా ఈజీ అవుతుంది. నాకు అసలు మామూలుగా ఉట్టి స్ట్రాస్ అయితే నేను తీసుకుని ఉండేదాన్ని కాదేమో, కానీ నాకు ఈ బ్రష్ వల్లనే ఇది తీసుకోవాలనిపించిందండి. చూడండి, ఎంత చిన్న, ఎక్దమ్ ఫ్లెక్సిబుల్గా చాలా సన్నగా ఉంది. సో మీరు ఆరామ్సే క్లీన్ చేసుకోవడానికి ఉంది. చూడండి, ఎంత సన్నగా, ఎంత నీట్గా లోపల నుండి క్లీన్ అవుతున్నాయి. కానీ ఒకటి నాకు అనిపించింది ఏంటంటే చూడండి, ఈ బ్రష్ వచ్చేసి దీనికంటే కొంచెం చిన్నగా ఉన్నాయి. చాలా అసలు పట్టుకుంటే వంగిపోయేలాగా అంత సన్నగా, ఎందుకంటే మరి దీంట్లో దూరాలంటే సన్నగానే ఉండాలి కదండి. సో ఇది చూడండి, ఇంత ఉంది, అంటే మనం ఇక్కడ బ్రష్ పెట్టినా ఇక్కడ వరకే పోతుంది బ్రష్. సో నాకు కొంచెం అది అనిపించింది, కానీ వెంటనే నాకు ఐడియా వచ్చింది. ఒకవేళ మీరు కావాలంటే ఈ సైడ్ నుండి కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఈ సైడ్ నుండి కూడా ఏదన్నా అంటుకొని ఉంటే అది కదిలిపోతుంది కదండి. మీరు ట్యాప్ కింద పెట్టేశారంటే నీట్గా మీకు క్లీన్ అయిపోతాయి. సో నాకు ఇది చాలా మంచిగా అనిపించిందండి. అట్లీస్ట్ ఈ సమ్మర్స్కి మాత్రం చాలా పనికి వచ్చేవి, స్టీల్వి కాబట్టి ఒక్కసారి మీరు కొని పెట్టుకున్నారంటే మళ్ళీ ఎన్నో ఏళ్ల తరబడి మనుతాయి, రైట్? సో ఒకవేళ చూడండి, సడన్గా చాలామంది గెస్ట్లు వచ్చేసినా కానీ మీకంటే 4+4 8 స్ట్రాస్ ఉన్నాయి మీ దగ్గర. సో ఎంతమంది వచ్చినా మీరు భయపడాల్సిన పని లేదు. అంటే ఒకేసారి అంతమంది అయితే గెస్ట్లు రారు కదండి. 8 ఉన్నాయి మీ దగ్గర, హ్యాపీగా మీరు అందరికీ ఇచ్చి సర్వ్ చేయొచ్చు కూల్ డ్రింక్స్ విత్ దీస్ స్ట్రాస్. ఓకే, సో నా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చూడండి, ఇది కిచెన్లో మనకు చాలా అవసరం అండి. ఎందుకంటే కొన్నిసార్లు చూడండి, మనం పైన షెల్ఫ్స్లో పెట్టేసినవి వెనకాలే ఉండిపోతాయి. ఓకే, సో అలాంటప్పుడు మీకు చూడండి, వెనకాల మనం అందుకోవాలన్నా కానీ కొన్నిసార్లు కనిపించాక అవి అట్లా ఉండిపోతాయి. సో ఇది చూడండి, స్పెషలీ నాలాగా కొంచెం చిన్న హైట్ ఉన్న వాళ్ళకైతే చాలా చాలా బెటర్ అండి ఇది. ఎందుకంటే వెనకాల మనం ఇంత సైజ్ ఉంది ఇది. సో దీంట్లో చాలా మీరు బాటిల్స్ అకామిడేట్ చేయొచ్చు. సో మీకు ఏదైనా కావాలనుకున్నప్పుడు జస్ట్ యూ నీడ్ టు టర్న్ ఇట్. ఓకే, మీరు అనుకోవచ్చు ఇది ఖాళీగా ఉంది కాబట్టి ఇది చక్కగా మూవ్ అవుతుందని, కానీ దీనికి ఎంత మీరు వెయిట్ పెట్టినా దీనికి ట్రేకి దీనికి సంబంధం లేదండి. ఇది వేరేగానే ఉంది. యాక్చువల్లీ దిస్ వీల్ విల్ బి మూవింగ్. ఓకే, మీరు ఇది ఎంత వెయిట్ పెట్టినా అది జరగదేమో అన్న సమస్యనే లేదు. ఓకే, హ్యాపీగా ఎందుకంటే నేను ఎన్నో ఏళ్ల నుండి కూడా యూజ్ చేస్తున్నానండి. మళ్ళీ కూడా మీకోసం రివ్యూ చేస్తున్నాను. ఓకే, తప్పకుండా తీసుకోవచ్చు. కొన్ని సెట్ ఆఫ్ 2 కూడా ఉంటాయి, 1 కూడా ఉంటాయి. నేను మీకు లింక్స్ ఇచ్చేస్తాను. సో ఎలాంటివన్నా మీరు లేదంటే కౌంటర్ టాప్ మీద కూడా పెట్టుకోవచ్చు. చాలా యూస్ఫుల్ అనే చెప్పాలి. ఈవెన్ డైనింగ్ టేబుల్స్ మీద కూడా పెట్టుకోవచ్చు. పికిల్స్ అవి ఇవి కొంచెం వెనకాల ఉన్నవి మీరు జస్ట్ ఇలా అంటే ముందుకు వచ్చేస్తాయి. ఓకేనా, చాలా యూస్ఫుల్ థింగ్ అండి. తప్పకుండా యూ కెన్ షాప్. ఓకే, సో నా నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్.
సో మనకి ఎన్నెన్నో వెరైటీస్ ఉంటాయి కదండి. ఇప్పుడైతే నాకు అదే అనిపించింది, పిల్లలు వెకేషన్ ఇంట్లో ఉంటారు, సో వాళ్ళు ఫ్రిడ్జ్ తీసేటప్పుడు చేసేటప్పుడు దే ఆల్సో విల్ ఫీల్ గుడ్. ఎందుకంటే ఇవన్నీ చాలా ఇన్ఎక్స్పెన్సివ్ కాబట్టి మీరు ఒకటే లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేదండి. మంచిగా వెరైటీస్ చేంజ్ చేసుకోవచ్చు. సో నాకు అదే అనిపించింది. చూడండి, ఒక మిక్కీ మౌస్, దిస్ ఈజ్ సెట్ ఆఫ్ 4. ఇది ఈ క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదులేండి, కానీ నాకు ఈ క్యారెక్టర్ తెలీదు ఏంటో. ఇది చిప్ మంక్స్ అనుకుంటా, స్క్విరిల్స్ లాగా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మినీ మౌస్ యాజ్ వీ ఆల్ నో. ఓకే, సో దిస్ ఈజ్ సెట్ ఆఫ్ 4. ఇది వెనకాల మ్యాగ్నెట్ ఉంది కాబట్టి అండి, ఓన్లీ ఫ్రిడ్జ్కనే కాదు, చూడండి 4 కూడా ఒకదానికి ఒకటి మంచిగా అతుక్కొని ఉన్నాయి ఇలా. ఓకే, ఫ్రిడ్జెస్కి కాదండి, పిల్లల వర్క్ స్టేషన్ దగ్గర ఏదన్నా మెటల్ కబర్డ్స్ కానీ ఏదన్నా ఉంటే దాని మీద కూడా మీరు పెట్టవచ్చు. లేదంటే రాట్ ఐరన్ బెడ్స్ ఉంటాయి కదా, దాని మీద కూడా ఒకవేళ కిడ్స్ రూమ్లో ఏదన్నా రాట్ ఐరన్ బెడ్స్ కానీ ఏదన్నా రాడ్స్ కానీ ఉంటే దానికి కూడా మీరు అతక పెట్టవచ్చు హ్యాపీగా. దిస్ ఈజ్ సెట్ ఆఫ్ 4. సో నాకు చాలా మంచిగా అనిపించింది, మీకు కావాలంటే కొనుక్కోండి. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది కోస్టర్స్ అండి. నేను నా కిచెన్ వీడియోస్లో మీకు ప్రతిసారి ఏదో ఒకటి కోస్టర్స్ అయితే నేను తెస్తూ ఉంటాను, వెరైటీస్. సో ఈసారి చూడండి, ఇది వుడెన్ది అండ్ ఒక కప్ షేప్ లాగా ఉంది, దాంట్లో 6 వచ్చేసాయి మీకు, సెట్ ఆఫ్ 6. ఇది వచ్చేసి చూడండి, చక్కగా వుడ్ లాగా డెకోలం డిజైన్లో ఉంది. అండ్ దాని పక్కకు కూడా చూడండి, అంత జిగ్జాగ్గా ఇలా కటింగ్ లాగా ఉంది, బాగుంది. సో నేను అనుకున్నాను ఇవి చాలా ఇన్ఎక్స్పెన్సివ్ అండి, మీరు కావాలంటే అప్పుడప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. ఒక 2-3 వెరైటీస్ ఉన్నాయి అనుకోండి, చేంజ్ చేసుకొని డైనింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు. నాకు ఇది మంచిగా అనిపించి తీసుకొచ్చాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది వచ్చేసి ఫ్యాన్ అండి. దిస్ ఇస్ పోర్టబుల్ ఫ్యాన్. ఇప్పుడు చాలామందికి తెలిసి ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం జస్ట్ ఇన్ఫర్మేషన్. సో ఇది వచ్చేసి చూడండి, దిస్ ఈజ్ అడ్జస్టబుల్, కంప్లీట్లీ అడ్జస్టబుల్. చూడండి ఇలా, అంటే మీరు కిందికి పైకి ఎక్కడన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా అవసరం అండి ఈ సమ్మర్స్లో స్పెషల్లీ. ఎందుకంటే మనకి రోటీ చేయాలన్నా, వంట చేయాలన్నా ఆడవాళ్ళకి పెద్ద టాస్కే ఇప్పుడు సమ్మర్ సీజన్లో, రైట్? సో అలాంటప్పుడు మీరు హ్యాపీగా మీరు వాడుకోవచ్చండి. ఇది చాలా సైలెంట్, అస్సలు శబ్దం చేయదు, చాలా సైలెంట్గా తిరుగుతుంది. దీని బాడీ వచ్చేసి ప్లాస్టిక్, లోపల వింగ్స్ వచ్చేసి ఫైబర్ ఉన్నాయండి. మంచి గాలి వస్తుంది, చిన్నగా ఉన్నా కానీ హ్యాపీగా మీ ఫ్యాన్ కింద ఉన్నట్టే ఉంటుంది. ఓకే, కిచెన్లో కానీ పూజ గదిలో స్పెషల్లీ, అంటే కింద కూర్చొని పూజ చేస్తాం కదండి, సో మనకి ఫ్యాన్ వేసుకునే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే మనం దీపాలు అవి వెలిగిస్తాం కాబట్టి. సో అలాంటప్పుడు మీరు కూర్చుని హ్యాపీగా ఎంతసేపన్నా పూజ గదిలో స్పెండ్ చేయొచ్చు ఇలాంటి ఫ్యాన్ ఉంటే. అంటే మీ సైడ్ పెట్టేసుకున్నారంటే కింద హ్యాపీగా. అండ్ ఇంకొకటి అంటే ఏంటంటే, మన యూట్యూబర్స్ కూడా ఎవరైతే వీడియోస్ చేస్తారో వాళ్ళకి చూడండి, ఒకవేళ ఏసీ ఉన్నా కానీ కొన్నిసార్లు ఆ రూమ్స్ ఏమైనా ఆక్యుపైడ్ ఉన్నాయి, మీరు ఎక్కడైనా బయట చేయాలనుకుంటున్నారు, సో అక్కడ ఏసీ లేనప్పుడు చాలా కష్టం కదండి, తెలుసు మీకు. సో అలాంటప్పుడు కూడా ఇవి చాలా సైలెంట్గా ఉందండి. మీరు మైక్ పెట్టేసుకున్నారంటే ఈ అసలు క్యాప్చర్ అవ్వదు ఈ సౌండ్, అంత సైలెంట్గా ఉంది ఇది. సో పదండి దీన్ని చూసి, దీనికి ఒక కార్డ్ ఇచ్చేసారు మీరు. దిస్ ఈజ్ కంప్లీట్లీ రీఛార్జబుల్. మీరు లైట్ వెలుగుతుంది, ఆ లైట్ ఆఫ్ అయ్యే వరకు ఇక్కడ చూడండి లైట్ లాగా వెలుగుతుంది, అది ఆఫ్ అయ్యే వరకు మీరు పెట్టేశారంటే కింద దీని బ్యాకప్ 3 అవర్స్ టు 3.5-4 అవర్స్ హ్యాపీగా మీరు యూస్ చేసుకోవచ్చండి. ఇక్కడ 2 బటన్స్ కనిపిస్తున్నాయి మీకు. ఇది వచ్చేసి ఫస్ట్ చూడండి, సో నెక్స్ట్, సెకండ్ అండ్ థర్డ్ చాలా స్పీడ్గా తిరుగుతుంది. ఇప్పుడు కొంచెం మీకు శబ్దం వస్తుంది అనుకుంటా. సో మీరు కొంచెం 1 నెంబర్లో పెట్టుకున్నారంటే కింద హ్యాపీగా అండి. అంటే వీడియోస్ కోసం అయితే ఇది కొంచెం క్యాప్చర్ అవుతుందేమో అని కొంచెం భయం, కానీ మామూలుగా అయితే కానీ మనం హ్యాపీగా 3 నెంబర్లో పెట్టుకొని కిచెన్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక మంచి ఫీచర్ ఏంటంటే చూడండి, ఇప్పుడు యూజువల్లీ సమ్మర్స్లో పవర్ కట్ ఉంటుంది, అలాంటప్పుడు మంచిగా ఇది ల్యాంప్ కూడా ఉంది చూడండి. దిస్ ఇస్ 2-in-1. సో ఇది కొంచెం బ్రైట్గా ఉంది, కొంచెం డల్గా ఉంది, మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. సో ఇది చూడండి, ఛార్జ్ కేబుల్ తోటి మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. దీంతో పాటు కేబుల్ కూడా ఇస్తారు, ఎక్కడో నేను పెట్టేశాను. సో
ఈజీగా ఛార్జ్ అవుతుంది. లేదు అనుకుంటే మీరు ఎక్కడైనా పిక్నిక్స్కి వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు ఛార్జర్ లేదు అనుకుంటే దీన్ని యూ కెన్ యూస్ దిస్ విత్ బ్యాటరీస్ ఆల్సో. యూజువల్లీ చూడండి, ఇప్పుడు వెకేషన్లో మనము ట్రావెల్ చేస్తుంటాం, సో పసిబిడ్డల్ని తీసుకొని పోతుంటాం కదండి, వాళ్ళకి కొంచెం కూడా వేడిగా ఉంటే చాలా తొందర చేస్తారు. అలాంటప్పుడు మీరు దీన్ని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఒక 3 hours మంచి బ్యాకప్ ఉంటుంది. లేదా కార్డ్ పెట్టి మీరు ఛార్జ్ చేసి హ్యాపీగా దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు నా వీడియో. హోప్ యూ లైక్. ఏదన్నా ఒక్కటన్నా మీకు నచ్చుంటుంది. సో ఏదన్నా కొనాలి అనుకుంటే తప్పకుండా షాప్ చేయండి, నేను లింక్స్ ఇచ్చేస్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుస్తూనే ఉందాం. సో ఒకవేళ మీకు నా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ అంటిల్ వి మీట్ నెక్స్ట్ టైం, దిస్ ఇస్ మమతా సేయింగ్ బాయ్.